ओम शांति 18/11/2021। मीठे बच्चे, ये मंजिल बहुत भारी है, इसलिए अपना समय बर्बाद ना कर सतो प्रधान बनने का पुरुषार्थ करो। మధురమైన పిల్లలు, ఈ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అందువల్ల తమ సమయాన్ని వ్యర్థం చేయకుండా సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయండి. ప్రశ్న: बच्चों की चढ़ती कला ना होने का मुख्य कारण क्या है? పిల్లలు ఎక్కే కళలోకి వెళ్ళలేకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? జవాబు: चलते चलते थोड़ा भी अहंकार आया, अपने को होशियार समझा, मुरली मिस की, ब्रह्मा बाप की अवज्ञा की, तो कभी भी चढ़ती कला नहीं हो सकती. నడుస్తూ నడుస్తూ కొంచెం కూడా అహంకారం వచ్చినా, తమని తెలివైన వారిగా భావించిన, మురళి మిస్ చేసిన, బ్రహ్మ బాబా యొక్క అవజ్ఞ చేసిన ఎప్పుడూ ఎక్కే కళలోకి వెళ్ళలేరు. సాకార్ కే దిల్ సే ఉతరా మానా, నిరాకార్ కే దిల్ సే భీ ఉతరా. సాకారుడి హృదయం నుంచి దిగిపోయారు అంటే నిరాకారుడి హృదయం నుంచి కూడా దిగిపోయినట్లే. गीत है लाख जमाने वाले, పాట లక్షలు జమ చేసేవాడు. ఓం శాంతి. बच्चों ने गीत सुना, పిల్లలు పాట విన్నారు. बच्चे कहते हैं कोई भी हमको संशय बुद्धि बनाने के लिए कुछ भी करे, हम संशय बुद्धि नहीं बनेंगे. పిల్లలు పాట విన్నారు. పిల్లలు అంటారు, ఎవరైనా మమ్మల్ని సంశయ బుద్ధిగా తయారు చేసేందుకు ఏం చేసినా మేము సంశయ బుద్ధిగా అవ్వము అని. బల్ కితనీ भी उल्टी सुलटी बातें सुनाएंगे तो भी हम संशय बुद्धि नहीं बनेंगे. భలే ఎన్ని ఉల్టా సుల్టా మాటలు వినిపించినా మేము సంశయ బుద్ధిగా అవ్వము. శ్రీమత్ పర్ చల్తే రహెంగే, శ్రీమతంపై నడుస్తూ ఉంటాము. బాప్ రోజ్ భిన్న భిన్న పాయింట్స్ సమझाते रहते हैं. బాబా అయితే ప్రతిరోజు రకరకాల పాయింట్స్ తెలియచేస్తూ ఉంటారు. సత్యుగ్ మే 9 लाख थे, సత్యుగంలో 9 లక్షల మంది ఉండేవారు. तो ज़रूर इतने बाकी सब मनुष्य विनाश होंगे, తప్పకుండా ఇంతమంది మిగిలిన మనుషులందరూ వినాశనం అయిపోతారు. तो बुद्धिवान जो होगा वो इशारे से समझ जाएगा. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు సైగలతో అర్థం చేసుకుంటారు. कि बरोबर इस लड़ाई से ही अनेक धर्म विनाश हो, एक देवी देवता धर्म की स्थापना होनी है. తప్పకుండా ఈ యుద్ధం ద్వారా అనేక ధర్మాలు వినాశనం జరిగి ఒకే దేవతా ధర్మం స్థాపన జరగబోతుంది. जो लायक बनेंगे वही मनुष्य से देवता बनेंगे. ఎవరైతే యోగ్యులుగా అవుతారో వారే మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. बाप के बिना कोई मनुष्य से देवता बना नहीं सकता. బాబా లేకుండా ఎవరు కూడా మనుషుల నుంచి దేవతగా अवलेरु. तो बच्चों को याद रहना चाहिए कि अब हमको घर जाना है, परंतु माया घड़ी घड़ी बुला देती है. పిల్లలకి ఇదే స్మృతి ఉండాలి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలి అని. కానీ మాయ ఘడి ఘడికి మర్పింప చేస్తూ ఉంటుంది. यहाँ से अब बाबा को याद कर सतो प्रधान बनना है. ఇక్కడ నుండి ఇప్పుడు బాబాని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వాలి. कोई भी समय लड़ाई बड़ी हो जाए, నియम थोड़े ही है. ఏ సమయంలో అయినా పెద్ద యుద్ధం జరగచ్చు, నియమమేమీ లేదు. कहते भी है शायद बड़ी लड़ाई हो भी जाए जो बंद भी ना हो सके. అంటారు, ఒకవేళ పెద్ద యుద్ధం జరిగినా అది ఆగటం అనేది జరగదు. सभी एक दो में लड़ने लग पड़ेंगे.
అందరూ ఒకరికొకరు యుద్ధం చేయటంలో నిమగ్నమైపోతారు. तो विनाश होने के पहले क्यों न हम याद में रहे तमो प्रदान से सतो प्रदान बनने का పురుషార్థ కరే. మరెందుకు వినాశనానికి ముందే మనం స్మృతిలో ఉంటూ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా ఏ పురుషార్థం ఎందుకు చేయకూడదు? याद की यात्रा में ही माया विघ्न डालती है. इसलिए बाबा रोज रोज कहते हैं చాట్ లిఖో. స్మృతి యాత్రలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. అందుకే బాబా ప్రతిరోజు రోజు అంటారు చాట్ రాయండి. ముష్కల్ కోయి 2-4 లిఖతే హై. కష్టంగా కొంతమంది 2-4 రాస్తారు. బాకీతో अपने धंधे धोरे में ही सारे दिन पड़े हैं. మిగిలిన వారంతా తమ వ్యాపార వ్యవహారాల్లో రోజంతా పడి ఉంటారు. అనేక प्रकार के विघ्नों में पड़े रहते हैं. అనేక రకాల విఘ్నాల్లో పడి ఉంటారు. बच्चों को ये तो मालूम है कि हमको सतो प्रधान जरूर बनना है. పిల్లలకి ఇప్పుడు తెలుసు కదా, మేము సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. तो कहाँ भी रहते పురుషార్థ करना है. అందువల్ల ఎక్కడున్నా పురుషార్థం తప్పకుండా చేయాలి. मनुष्यों को समझाने के लिए चित्र आदि भी बनाते रहते हैं. మనుషులకి తెలియచేసేందుకు చిత్రాలు అవి తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మనుషులు 100% తమో ప్రధానంగా ఉన్నారు. पहले जब मुक्ति धाम से आते हैं तो सतो प्रधान होते हैं. మొదట ఎప్పుడైతే ముక్తి ధామం నుంచి వస్తారో అప్పుడు సతో ప్రధానంగా ఉంటారు. फिर सतो रजो तमो में आते आते इस समय सब तमो प्रधान बन गए हैं. తిరిగి సతో రజో తమోలోకి వస్తూ వస్తూ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా అయిపోయారు. सबको बाबा का पैगाम देना है. तो बाबा को याद करने से तमो प्रधान से सतो प्रधान बनेंगे. అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి. బాబాని స్మృతి చేయటం ద్వారానే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. వినాశ్ भी सामने खड़ा है. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. सतयुग में एक धर्म था तो बाकी सब निर्वाण धाम में थे. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. మిగిలిన వారందరూ నిర్వాణ ధామంలో ఉండేవారు. बच्चों को చిత్రం पर ध्यान देना चाहिए. పిల్లలు చిత్రాలపైన ధ్యాస వహించాలి. बड़े चित्र होने से समझ अच्छी तरह सकेंगे. పెద్ద చిత్రాలుంటే మంచిగా అర్థం చేసుకోగలరు. सबको बाबा का संदेश देना है. అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి. मन मना भाव का अक्षर मुख्य है अथवा अलफ और बे. इस समझाने में मेहनत कितनी करनी पड़ती है. మన్మనా భవ అనే అక్షరం ముఖ్యమైంది. లేక బాబా మరియు వారసత్వం ఇది తెలియచేయటంలో ఎంత శ్రమ పడవలసి ఉంటుంది. समझाने वाले भी नंबरवार है. बेहद बाप के साथ लव होना चाहिए. తెలియచేసేవారు కూడా నంబర్వార్గా ఉన్నారు. బేహద్ బాబాపై ఎంతో ప్రేమ ఉండాలి. బుద్ధి మే ఏ रहना चाहिए कि हम बाबा की सर्विस कर रहे हैं. బుద్ధిలో ఇదే ఉండాలి, మేము బాబా యొక్క సేవ చేస్తున్నాము. ఖుదాయి ఖిద్మత్గార్ బన్నా హే. భగవంతుడికి సేవకులుగా అవ్వాలి. वो लोग अक्षर बल कहते हैं परंतु अर्थ नहीं समझते. వారందరూ కేవలం అక్షరాలు అంటారు కానీ అర్థం తెలియదు. अब बाबा आया है बच्चों की खिदमत करने. ఇప్పుడు బాబా వచ్చారు పిల్లల సేవ చేసేందుకు. కితనా ఉత్తమ్ దేవీ దేవత బనాతే హే. ఎంత ఉత్తమమైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఆజ్ హమ్ కితనే కంగాల్ బన్ పడే హే.
ఈరోజు మనం ఎంత అనాథలుగా అయిపోయాము. सतयुग में कितने सर्वगुण संपन्न बन जाएंगे. यहाँ एक दो में लड़ते झगड़ते रहते हैं. సతయుగంలో మనం సర్వగుణ సంపన్నులుగా అవుతాము. ఇక్కడ ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఏ కిస్కో పతా నహీ కి వినాశ్ హోనా హై. ఇది ఎవరికి తెలీదు వినాశనం జరుగుతుంది అని. సమజ్తే హై శాంతి హో జాయేగి. బిల్కుల్ హీ ఘోర్ అంధియారే మే పడే హై. అర్థం చేసుకుంటారు శాంతి అవుతుంది అని, కానీ పూర్తి చీకట్లో పడి ఉన్నారు. अब उन्होंको समझाने वाला चाहिए. ఇప్పుడు వారికి తెలియచేసేవారు కూడా కావాలి. విలాయత్ మే బీ తో ఏ నాలెడ్జ్ దే సక్తే హో. విదేశాల్లో కూడా మీరు జ్ఞానాన్ని అందివ్వగలరు. एक ही बात सभा में बैठ समझाओ कि महाभारी लड़ाई तो नामी ग्रामी है. इसे पुरानी दुनिया का विनाश होना है. ఒక్క విషయం సభలో కూర్చోబెట్టి తెలియచేయండి. మహాభారత యుద్ధం పేరు ప్రసిద్ధి చెందింది. దీని ద్వారా పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. అభి గాడ్ ఫాదర్ भी यहाँ है. जरूर वही ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना कर रहे हैं. ఇప్పుడు భగవంతుడు తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా వారే బ్రహ్మ ద్వారా స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు. శంకర్ ద్వారా వినాశ్ भी होना है कलयुग का क्योंकि अभी है संगम. బాబా చెప్తున్నారు శంకరుడు ద్వారా కలియుగం వినాశనం కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగం. న్యాచురల్ कैलेमिटीज भी होनी है. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. థర్డ్ వరల్డ్ వార్ ది లాస్ట్ వార్ कहते हैं. మూడో ప్రపంచ యుద్ధమే ఆఖరి యుద్ధమని అంటారు. ఫైనల్ వినాశ్ బి జరూర్ హోనా హై. ఫైనల్ వినాశనం కూడా తప్పకుండా జరిగే తీరుతుంది. అబ్ సబ్కో ఏ कहना पड़े कि बेहद के बाप को याद करो तो मुक्ति धाम में चले जाएंगे. ఇప్పుడు అందరికీ ఇదే చెప్పాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. बल अपने धर्म में रहे तो भी बाबा को याद करने से अपने धर्म में अच्छा पद पा सकते हैं. భలే మీ ధర్మంలో ఉన్నప్పటికీ బాబాని స్మృతి చేయటం ద్వారా మీ ధర్మంలో కూడా తమ ధర్మంలో మంచి పదవిని పొందుతారు. तुम जानते हो बेहद के बाप ప్రజాపితా బ్రహ్మా కే తన్ ద్వారా నాలెడ్జ్ దే రహే హే. మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ తనువు ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తిరిగి మనం ఇతరులకు కూడా తెలియచేయాలి. చారిటీ బిగన్స్ ఎట్ హోమ్. ఉద్ధరణ అనేది ముందు ఇంటి నుంచి ప్రారంభం కావాలి. ఆస్పాస్ సబ్కో సందేశ్ దేనా హై. మీ దగ్గర వారందరికీ సందేశాన్ని ఇవ్వాలి. और धर्म वालों को भी बाबा का परिचय देना है. ఇతర ధర్మం వారికి కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. बाहर वालों को राजाओं को नॉलेज देनी है. బయట వారికి రాజులకి జ్ఞానాన్ని ఇవ్వాలి. उसके लिए तैयारी करनी चाहिए. దానికోసం ఏర్పాట్లు చేయాలి. बाबा कहते हैं ये मुख्य चित्र जो है त्रिमूर्ति गोला झाड़ भी कपड़े पर छप जाए तो बाहर भी ले जा सकते हो. త్రిమూర్తి స్వదర్శన చక్రం కల్పవృక్షం ఇది ఏదైనా వస్త్రం పైన ప్రింట్ చేసినట్లయితే బయటకు కూడా తీసుకువెళ్ళిపోవచ్చు. బడా సైజ్ నహీ ఛపే తో దో టికుడే కర్ దో. పెద్ద సైజ్ ప్రింట్ అవ్వకపోతే 2 ముక్కలు చేయండి. మొత్తం జ్ఞానమంతా ఈ త్రిమూర్తి వృక్షం చక్రంలోనే ఉంది. సీడీ కా భీ జ్ఞాన్ గోలే మే ఆ జాతా హై. మెట్ల యొక్క జ్ఞానం కూడా ఇందులో చక్రంలో వచ్చేస్తుంది అంటున్నారు బాబా. सीढ़ी डिटेल में बनाई है तो 84 जन्म कैसे लिए जाते हैं.
మెట్లు కూడా డీటెయిల్గా తయారు చేయబడ్డాయి. 84 జన్మలు ఎలా తీసుకుని వెళ్తారు? చక్రమే సబ్ ధర్మ వాలోం కా ఆ జాతా హై. చక్రంలో అన్ని ధర్మాల వారు వస్తారు. सीढ़ी में दिखाते हैं कैसे सतो प्रधान फिर सतो रजो तमो में आते हैं, नीचे उतरते हैं. మెట్ల చిత్రంలో చూపిస్తారు ఏ విధంగా సతో ప్రధానం తిరిగి సతో రజో తమోలోకి వస్తారు, కిందకి దిగిపోతారు. అబ్ బాబా कहते हैं మామేకం యాద్ కరో. ఇప్పుడు బాబా అంటున్నారు నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. బాబా కా సారా దిన్ ఖ్యాల్ చల్తా रहता है. బాబాకి రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. तो कोई नया बड़ा मकान बनाए, उसमें दीवार इतनी बड़ी हो जो उस पर 6 गुना 9 फुट साइज के चित्र बनाए जाए. ఏదైనా కొత్త ఇల్లు తయారు చేస్తే అందులో గోడ ఎంత పెద్దది ఉండాలంటే దానిపైన 6 రెట్లు 8 రెట్లు సైజ్ యొక్క చిత్రాలు తయారు చేయాలి. 12 फुट की दीवार चाहिए, అందులో 12 అడుగుల గోడ కావాలి. इस समय भाषाएं भी बहुत है. ఈ సమయంలో భాషలు కూడా చాలా ఉన్నాయి. सब धर्म वालों को समझानी पड़े, कितनी भाषाओं में बनाना पड़ेगा. అన్ని ధర్మాల వాళ్ళకి తెలియచేయండి ఎన్ని భాషల్లో తయారు చేయాల్సి ఉంటుంది. ఇతని విశాల బుద్ధి సే యుక్తి రచనీ चाहिए. ఇంత విశాల బుద్ధితో యుక్తిని రచించాలి. సర్వీస్ కా షౌక్ రఖనా चाहिए. సేవ యొక్క అభిరుచి ఉంచాలి. ఖర్చాతో కర్నా హీ హై. ఖర్చు అయితే పెట్టాలి. బాకీ తుమ్కో భీక్ మాంగనే కి దర్కార్ నహీ హై. అలాని మీరు అడుక్కోవలసిన అవసరం లేదు. ఆపే హీ హుండీ భర్ జాయేగి. దానంతటదే హుండీ నిండుతుంది. డ్రామా మే నోంద్ హై. డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. బచ్చోं की बुद्धि चलनी चाहिए. పిల్లల బుద్ధి నడుస్తూ ఉండాలి. परंतु बच्चे कुछ थोड़ा ही करते हैं तो नशा चढ़ जाता है कि हम बहुत होशियार है. కానీ పిల్లలు కొంచెం చేస్తే చాలు నష ఎక్కిపోతుంది మేము చాలా తెలివైన వారము అని. బాబా कहते हैं రూపాయి से 4 आना भी नहीं सीखे हैं. బాబా అంటున్నారు రూపాయిలో 4 అణాలు కూడా నేర్చుకోలేదు. कोई 2 आना, कोई 1 आना, कोई 1 पैसे जितना भी मुश्किल सीखे हैं. కొంతమంది 2 అణాలు, కొంతమంది 1 అణా, కొంతమంది 1 పైసా అంత కూడా కష్టంగా నేర్చుకున్నారు. కుచ్ భీ సమజ్తే నహీ. ఏమీ అర్థం చేసుకోలేదు. మురళీ పడనే కా భీ షౌక్ నహీ. మురళీ చదవాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదు. షాహుకార్ ప్రజా, గరీబ్ ప్రజా, సబ్ కుచ్ యహా హీ బన్నా హై. ధనవంతులైన ప్రజలు, పేద ప్రజలు అందరూ ఇక్కడే అవ్వాలి. కోయి తో బాప్ సే వాయిదా కర్ ఫిర్ ముహ్ కాలా కర్ దేతే హై. కొంతమంది బాబాతో ప్రతిజ్ఞ చేసి తిరిగి ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. कहते हैं బాబా హార్ ఖాళీ. అంటారు బాబా ఓడిపోయాము అని. బాప్ कहते हैं तुम तो प्यादों से भी प्यादे हो, వ్యర్థనాట్ ఎపెనీ హో. అప్పుడు బాబా అంటారు మీరు కాల్బలం వాళ్ళ కన్నా కాల్బలం వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు. ఇలాంటి వారు ఏ పదవిని పొందుతారు? అబ్ సూర్యవంశీ రాజధాని స్థాపన హో రహీ హై. ఇప్పుడు సూర్యవంశీ రాజధాని స్థాపన జరుగుతోంది. జిన్కో బాబాకి యాద్ रहती है वो खुशी में रहती है. ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారే సంతోషంలో ఉంటారు. సిర్ఫ్ ఏ भी याद रहे कि बाप द्वारा क्या वर्षा ले रहे हैं तो भी बहुत फ़ायदा है. కేవలం ఇదే స్మృతి ఉండాలి. బాబా ద్వారా ఏ వారసత్వాన్ని పొందుతున్నాము అనుకోవడంలో కూడా చాలా లాభం ఉంటుంది. ధారణ కర్ ఫిర్ ఆప్ సమాన్ బనానా హే. ధారణ చేసి తిరిగి ఇతరులని తమ సమానంగా తయారు చేయాలి. బచ్చోं से सर्विस पहुंचती नहीं है. కానీ పిల్లల నుండి సేవ చేరుకోవట్లేదు. थोड़ी सर्विस की तो समझते हैं हम पास हो गए. కొంచెం సేవ చేస్తే చాలు మేము పాస్ అయ్యామనుకుంటున్నారు. దేహ అభిమాన్ మే ఆకర్ గిర్ పడితే హై. దేహాభిమానంలోకి వచ్చి పడిపోతున్నారు. అగర్ బాబాకి బేఅదబీ కి
तो शिव बाबा कहती गोया मेरी బేఅదబీ की ఒకవేళ ఈ బ్రహ్మని అగౌరవపరిస్తే శివ్ బాబా అంటున్నారు నన్ను అగౌరవపరిచినట్లే. బాప్దాదా దోనో ఇకట్టే హెనా, బాప్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. ऐसे नहीं, हमारा तो शिव बाबा से कनेक्शन है. अरे वर्षा तो इन द्वारा मिलेगा ना. ఇలా అనద్దు మాకు శివ్ బాబాతో కనెక్షన్ ఉంది అని. అరే వారసత్వం వీరి ద్వారా లభిస్తుంది కదా. ఇన్కో దిల్ కా సమాచార్ సునానా హై, రాయ్ లేని హై. వీరికి హృదయపూర్వక సమాచారం వినిపించాలి, సలహా తీసుకోవాలి. శివ్ బాబా कहते हैं हम साकार ద్వారా రాయ్ देंगे. శివ్ బాబా అంటున్నారు నేను ఈ సాకారుడి ద్వారా సలహా ఇస్తాను. బ్రహ్మ के बिना शिव बाबा से वर्षा कैसे लेंगे. బ్రహ్మ లేకుండా శివ్ బాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. बाप के बिना कुछ काम हो ना सके, इसलिए बच्चों को बहुत बहुत संभाल रखनी है. బాబా లేకుండా ఏది పని జరగదు, అందువల్ల పిల్లలు చాలా చాలా సంభాళించుకోవాలి. उल्टे अहंकार में आकर अपनी बर्बादी कर देते हैं. వ్యర్థమైన అహంకారంలోకి వచ్చి తమను తాము నష్టపరుచుకుంటారు. साकार के दिल से उतरे तो निराकार के दिल से भी उतर जाते हैं. సాకారుడి హృదయం నుంచి దిగిపోతే నిరాకారుడి హృదయం నుంచి కూడా దిగిపోతారు. ऐसे बहुत है जो कभी मुरली भी नहीं सुनते, पत्र भी नहीं लिखते, तो बाप क्या समझेंगे. ఇలా చాలామంది ఉన్నారు, ఎప్పుడు మురళి వినరు, బాబాకి లెటర్ రాయరు, మరి బాబా ఏం అర్థం చేసుకుంటారు. మంజిల్ బహుత్ భారీ హై, లక్ష్యం చాలా ఉన్నతమైంది. బచ్చోं को టైం బర్బాద్ नहीं करना चाहिए. పిల్లల సమయాన్ని కొంచెం కూడా వ్యర్థం చేయకూడదు. जो अपने को महारथी समझते हैं उन्हों को ऊंचे कार्य में मदद करनी चाहिए. ఎవరైతే స్వయాన్ని మహారథీలుగా భావిస్తారో వారు ఉన్నతమైన కార్యంలో సహాయం చేయాలి. तो बाप खुश होकर ऑफरिंग देवे, इनसे बहुतों का कल्याण होगा. బాబా సంతోషాన్ని ఇచ్చి ఆఫర్ ఇస్తారు, దీని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. ప్రదర్శని మేతో డేర్ ఆతే హై, ప్రదర్శనీల్లో కూడా లెక్కలేనంతమంది వస్తారు అంటున్నారు బాబా. ప్రజాతో బన్నీ పడేగి, ప్రజలైతే తయారవ్వాల్సిందే కదా అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎవరెవరు ఏమవుతారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు ప్రదర్శనీల్లో అయితే చాలామంది వస్తారు కదా, పిల్లలు కొంచెం కూడా సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని చెప్తున్నారనమాట. బాబా అంటున్నారు బాప్కే బినా కుచ్ కామ్ హోనా సకే. బాబా లేకుండా, బ్రహ్మ బాబా లేకుండా ఏ పని జరగదు. వ్యర్థమైన అహంకారంలోకి రావద్దు అని చెప్తున్నారనమాట. బాబా పిల్లలకి సంతోషించి సేవ యొక్క ఆఫర్ ఇస్తారు. బాబాకి సర్వీసెబుల్ బచ్చోं में आंख रहती है. బాబా కూడా సేవాదారి పిల్లలపైనే దృష్టి ఉంటుంది. ఇస్ ఇంద్ర సభా में आने चाहिए సూర్యవంశీ రాజారాణి బన్నే వాలే. ఈ ఇంద్ర సభలోకి వచ్చేవారు సూర్యవంశీ రాజారాణిగా అయ్యేవారే. जो सर्विस नहीं करते वो लायक नहीं. ఎవరైతే సేవ చేయరో వారు యోగ్యులే కారని చెప్తున్నారు బాబా. బాబా के पास सर्विस का समाचार आना चाहिए. బాబా వద్దకు సర్వీస్ యొక్క సమాచారం రావాలి. బాబా చెప్తున్నారు जो अपने को महारथी समझते हैं बाप के बिना कुछ काम ना हो सके. బాబా లేకుండా ఏది పని జరగదు, అందువల్ల వ్యర్థమైన అహంకారంలోకి వచ్చి తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. కాబట్టి పిల్లలు చాలా చాలా సంభాళించుకోవాలి. సాకారుడి హృదయం నుంచి దిగిపోతే నిరాకారుడి హృదయం నుంచి కూడా దిగిపోతారు. ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు, ఎప్పుడు మురళి వినరు, లెటర్ రాయరు. బాబా ఏం అర్థం చేసుకుంటారు. లక్ష్యం చాలా ఉన్నతమైంది. బచ్చోं को టైం బర్బాద్ नहीं करना चाहिए. పిల్లలు సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తారో వారు ఉన్నతమైన కార్యంలో సహాయం చేయాలి. తో బాప్ ఖుష్ హోకర్ ఆఫరిన్ దేవే. బాబా సంతోషంగా ఆఫర్ ఇస్తారు, దీనివల్ల అనేకుల కళ్యాణం జరుగుతుంది.
ప్రదర్శనీల్లో కూడా ఎంతోమంది వస్తారు. ఈ ఇంద్ర సభలోకి వచ్చేవారు సూర్యవంశీ రాజారాణిగా అయ్యేవారే. ఎవరైతే సేవ చేయరో వారికి యోగ్యత లేదు. ముందుకు వెళ్ళేసరికి అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఏమవుతారు. పిల్లలకి చాలా నష్టం ఉండాలి, మేము రేపు స్వర్గంలో రాజకుమారులుగా అవుతాము అని. ఇక్కడికి మీరు వచ్చిందే రాజయోగాన్ని నేర్చుకోవటానికి. అచ్చి రీతి నహి పడెంగే తో పద్ కమ్ పాయింగే. మంచి రీతిలో చదువుకోకపోతే తక్కువ పదవిని పొందుతారు. బాబా వద్దకు సేవ యొక్క సమాచారం రావాలి. బాబా ఈరోజు నేను సేవ చేశాను. లెటర్ రాయకపోతే బాబా ఏం అర్థం చేసుకుంటారు? చనిపోయారు అని. బాబా కూడా అదే పిల్లలు గుర్తుంటారు ఎవరైతే సేవలో ఉంటారో. బాబా యొక్క పరిచయం ఇస్తూ ఉంటారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారి కుమారులకు వారసత్వాన్ని ఇస్తారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల యొక్క రచనని రచిస్తారు. ఇప్పుడు అందరూ ధర్మాలు వాళ్ళు ఉన్నారు. మిగిలింది దేవీ దేవతా ధర్మం యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మాయమైపోయింది. సత్యుగంలో దేవీ దేవతలు డబల్ కిరీటదారులుగా ఉండేవారు. ఈ సమయంలో పవిత్రత యొక్క కిరీటం కూడా ఎవరికీ లేదు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం లైట్ కోసం పురుషార్థం చేస్తున్నాం. శరీరం అయితే ఇక్కడ పవిత్రంగా లేదు. ఆత్మ యోగ బలం ద్వారా పవిత్రం అవుతూ అంతిమంలో పవిత్రం అయిపోతుంది. కిరీటం సత్యుగంలో లభిస్తుంది. సత్యుగంలో డబల్ కిరీటధారిగా ఉంటారు. ఇప్పుడు మీకు పవిత్రతా కిరీటం కూడా ఎక్కడ చూపించాలి? లైట్ ఎక్కడ పెట్టాలి? జ్ఞానిగా అయ్యారు కానీ కంప్లీట్ పవిత్రంగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే లైట్ వస్తుంది. సూక్ష్మవతనంలో లైట్ చూపించాలా? ఎలా అయితే మమ్మ సూక్ష్మవతనంలో పవిత్ర ఫరిష్తా కదా, కానీ అది సింగిల్ కిరీటం. కానీ ఇప్పుడు లైట్ ఎలా చూపించాలి? పవిత్రంగా అంతిమంలో అవుతారు. యోగంలో ఎప్పుడైతే కూర్చుంటారో ఆ లైట్ చూపించాలి. ఈ రోజుల్లో లైట్ ఇవ్వండి, రేపు పతితంగా అయిపోతే లైట్ మాయమైపోతుంది. అందువల్ల అంతిమంలో ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఉంటుందో అప్పుడే లైట్ ఉంటుంది. కానీ మీరు సంపూర్ణంగా అయితేనే వెళ్తారు సూక్ష్మవతనంలో. ఎలాగైతే బుద్ధుణ్ణి క్రైస్తుని కూడా చూపిస్తారు. మొట్టమొదట పవిత్రాత్మ ధర్మస్థాపన చేయటానికి వస్తుంది. వారికే లైట్ ఇస్తారు, కిరీటం ఇవ్వరు. మీరు కూడా బాబాని స్మృతి చేస్తూ పవిత్రంగా అయిపోతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మీరు రాజ్యాన్ని పొందుతారు. అక్కడ మంత్రి ఉండడు. ఇక్కడ చాలామంది సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అందరూ సతో ప్రధానంగా ఉంటారు సత్యుగంలో. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాప్దాదా నుంచి ఆఫర్ తీసుకునేందుకు బాబా యొక్క ఉన్నతమైన కార్యంలో పూర్తి సహాయకులు అవ్వాలి. బాబాకి తమ సేవ యొక్క సమాచారం ఇవ్వాలి. సెకండ్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ బాబా చెప్తున్నారు బాబాని అగౌరవపరచకూడదు, వ్యర్థ నష్టాల్లోకి రాకూడదు, తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, సేవ యొక్క యుక్తులు రచించాలి, సర్వీసేబుల్గా అవ్వాలి. వరదానము, త్యాగము మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా సేవలో సఫలతని ప్రాప్తించుకునే స్నేహి సహయోగి భవ. ఎలాగైతే యజ్ఞం యొక్క స్థాపన సమయంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువ ఉండేది, కానీ త్యాగము మరియు స్నేహం యొక్క ఆధారంతో సఫలత లభించింది. బుద్ధిలో పగలు రాత్రి బాబా మరియు యజ్ఞం వైపు లగ్నం ఉండేది. హృదయం నుంచి వచ్చేది బాబా మరియు యజ్ఞమని. ఇదే స్నేహంతో అందరినీ సహయోగంలోకి తెచ్చారు. ఈ శక్తితోనే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకారుడి స్నేహంతో మన్మనాభావుగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగిగా తయారు చేసింది. ఇప్పుడు త్యాగము మరియు స్నేహం యొక్క శక్తితో ఘెరావు వేసినట్లయితే సఫలత లభిస్తుంది. స్లోగన్ను, ఫరిష్తాగా అవ్వాలి అనుకున్నట్లయితే వ్యర్థ మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుంచి ముక్తులుగా అవ్వండి.
ఈరోజు స్వమానము, నేను స్నేహి సహయోగి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.